హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ప్రీవియస్గా ఒక వీడియో పెట్టినాను కదా, నేను ఎందుకు ఇటలీ నుంచి బయటకు వచ్చేసానని. సో ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎవరెవరైతే ఆ వీడియోని చూసారో, లైక్ చేశారో, షేర్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో ఈరోజు అయితే ఒక కొత్త టాపిక్తో మీ ముందుకైతే వస్తున్నాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు పార్ట్ టైం గురించి. అండ్ ఇంకా చాలామందికి తెలుసు కదా, సో ఎవరైతే అబ్రాడ్కి ప్లాన్ చేస్తున్నారో, ఎవరైతే అబ్రాడ్కి రీసెంట్గా వచ్చారో వాళ్ళ మైండ్లో ఉన్న ఒక్కటే ఆలోచన పార్ట్ టైం గురించి. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ మీదనో ఏదో అప్పు చేసి వస్తారు కదా ఫారెన్కి, సో వాళ్ళు పార్ట్ టైం చేసి క్లియర్ చేయాలని అనుకుంటారు. అండ్ ఇంకా కాలేజ్ ఫీజు కూడా ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్ కావాలంటే మనం చేయాల్సిన మెయిన్ పని పార్ట్ టైమే. సో దీని గురించే చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు, టైంని ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి, సో ఎలాంటి పార్ట్ టైమ్స్ చేయాలని. సో అండ్ ఇదే విషయంలో, ఈ పార్ట్ టైం విషయంలోనే కొంతమంది తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తారు. సో దానివల్ల వాళ్ళ వీసా స్టేటస్లే మారిపోతాయి. సో ఈ వీడియోలో నేనైతే చెప్తాను క్లియర్గా. సో ఎవరెవరు ఎట్లా చేయాలి పార్ట్ టైం, సో ఎన్ని అవర్స్ చేయాలి, అండ్ ఇంకా సో పార్ట్ టైం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, సో మనం ఏమైనా తప్పులు చేస్తే వీసాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. సో నేనైతే యూరప్కి, ఐర్లాండ్కి, అంటే ఇటలీకి, జర్మనీకి, ఐర్లాండ్కి కంపేర్ చేస్తే చెప్తాను. సో పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయి, అండ్ మనం పార్ట్ టైంలో ఏమైనా తప్పులు చేస్తే మనకు ఫ్యూచర్లో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. అండ్ ఇంకా ఎలాంటి పార్ట్ టైమ్స్ చేయాలి మనము, సో మన కెరీర్ బిల్డప్కి ఎలాంటి పార్ట్ టైమ్స్ మనము సెర్చ్ చేయాలి, ఎక్కడ సెర్చ్ చేయాలి, సో దాని అన్నిటి గురించి నేనైతే ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఇంకా మీరు నా ఛానల్కి కొత్తగా అయితే వీడియోని చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఈ వీడియోలో వచ్చేసి 3 మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు పార్ట్ టైం అవసరమా లేదా, అండ్ ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి పార్ట్ టైం వల్ల అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, అండ్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ పార్ట్ టైం చేయాలి, లైక్ రెస్టారెంట్లో చేయాలా, ఆర్ ఏమన్నా ఇండస్ట్రీస్లో చేయాలా, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో చేయాలా, సో ఎలాంటి టైప్ ఆఫ్ పార్ట్ టైమ్స్ చేయాలి. సో ఈ 3 పాయింట్స్ గురించి అయితే నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో మీకు ఈ 3 పాయింట్స్ కరెక్ట్గా వింటే మీకు అర్థమవుతుంది ఎవరు పార్ట్ టైం చేయాలా వద్దా, ఎలాంటి టైప్ ఆఫ్ పార్ట్ టైం చేయాలి, ఎంత చేయాలని. సో ఇంకా మనం ఫస్ట్ పాయింట్ గురించి ఆలోచిద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పార్ట్ టైం అవసరమా లేదా. సో ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ అయితే ఆలోచించుకోవాలి. సో ఒకవేళ నేను ఎక్కువ యూరప్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే నాకు యూరోప్లో తిరిగినా కాబట్టి నాకు ఐడియా ఉంది. సో ఎవరైతే యూరోప్కి వస్తున్నారో సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్, మీరు ఒకవేళ ఇటలీ ఆర్ జర్మనీ ఆర్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ కానీ కొన్ని కంట్రీస్లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీరు పార్ట్ టైం కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ స్టడీస్ మీద ఇవ్వాలి. సో పార్ట్ టైం మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ కాబట్టి పార్ట్ టైం మీకు అవసరం లేదు. సో బేసిక్గా మీరు ఇండియా నుంచి అన్న డబ్బులు తెచ్చుకున్నా, లేకపోతే వీక్లీ ఒక 5 hours 10 hours చేసినా సరిపోతుంది, ఎందుకంటే మీ ఎక్స్పెన్సెస్ కోసం, మీ ఖర్చుల కోసం సరిపోతాయి. అండ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ కొన్ని కంట్రీస్ లైక్ స్పెయిన్ కానీ, ఐర్లాండ్ కానీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ కాలేజ్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది, లైక్ 20,000 euros. 20,000 euros అంటే సో €1 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్గా మనం 90 వేసుకున్నా కానీ లిటరలీ ఒక 18 to 19 lakhs అయితే ఉంటుంది. సో ఇలాంటి కంట్రీస్కి మీరు మాస్టర్స్ కోసం వస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీకు పార్ట్ టైం అవసరం. ఎందుకంటే మీకు అఫ్కోర్స్ మీరు ఇండియాలో ఉన్నప్పుడే ఫీ అనేది పే చేస్తారు, కానీ మీకు లోన్కి కానీ ఈఎంఐకి కానీ మీకు ఈ పార్ట్ టైం చేస్తే కొంచెం మీకు బర్డెన్ తగ్గుతుంది. సో ఎందుకంటే ఇక్కడ రూమ్ రెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రూమ్ రెంట్ మనమే కట్టుకోవాలి, కాబట్టి మీకు పార్ట్ టైం చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూకేలో అడ్మిషన్ వచ్చినా కానీ, యూకేలో చదువు కోసం మీరు యూకేకి వెళ్దాం అనుకున్నా కానీ, సో అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ కాదు కాబట్టి మీరు పార్ట్ టైం చేయాలి. సో ఇక్కడ డిపెండ్స్ ఆన్ కంట్రీ, మీరు పార్ట్ టైం అవసరమా లేదా అని పాయింట్ ఉంది. సో నేను చెప్తున్నాను కదా, మీరు ఒకవేళ యూరప్కి కానీ, ఇటలీకి కానీ, ఫ్రాన్స్కి కానీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్న దగ్గర మీరైతే పార్ట్ టైం మీకు అవసరమే లేదు. సో మీరు పార్ట్ టైం చేస్తే ఇంకా మీకు అడ్వాంటేజ్ అంటే మీరు కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు, కానీ మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. అలాంటి కంట్రీస్ ఆ కంట్రీస్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్న కంట్రీస్. సో మీరు కంపల్సరీ లాంగ్వేజ్ మీద ఇంపార్టెంట్ పెట్టాలి. సో మీకు పార్ట్ టైం అవసరం లేదు. సో ఎప్పుడైతే మీరు ఇటలీలో కానీ, జర్మనీలో కానీ చదువు కోసం వెళ్తున్నారు అనుకోండి, అక్కడ మీరు పార్ట్ టైం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మీరు ఇవ్వాల్సింది లాంగ్వేజ్ మీద. సో అది లాంగ్వేజ్ మీకు ఒక పార్ట్ టైం లాగా మీరు ఆలోచించుకోవాలి, ఎందుకంటే మీకు లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ ఉన్నదనుకోండి, మీకు పార్ట్ టైం ఏంది, మీకు ఫుల్ టైమే మంచి కంపెనీలో ఫుల్ టైం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐర్లాండ్కి వచ్చారనుకోండి, ఇక్కడ కంపల్సరీ మీరు పార్ట్ టైం చేయాల్సిందే, 20 hours పార్ట్ టైం చేయాల్సిందే. 20 hours కన్నా ఎక్కువ చేయకూడదు, ఎందుకంటే చేసిర్రు అనుకోండి మీకు అది మీ ట్యాక్స్లో జనరేట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఐర్లాండ్లో కాన్సెప్ట్ ఏంటంటే మీరు చేసే ప్రతి గంట కూడా మీరు ట్యాక్స్ కడుతున్నారు.
అది మీరు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు స్టూడెంట్గా ఉన్నప్పుడు. కానీ మీరైతే మీకు ఒక ట్యాక్స్ ఐడి అనేది ఉంటుంది. ఆ ట్యాక్స్ ఐడిలో రిజిస్టర్ అయిపోతుంది మీరు ఎన్ని గంటలు చేస్తున్నారా, ఎన్ని గంటలు చేయాలి అని. మీరు ఒక 1 hour ఎక్స్ట్రా చేసినా కానీ మీకు ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో ఎప్పుడైతే మీరు మాస్టర్స్ ఫినిష్ చేస్తారో, ఫినిష్ చేసిన తర్వాత మీకైతే ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది కదా, మీ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మొత్తం ఎన్ని అవర్స్ పార్ట్ టైం చేశారనేది అక్కడ వాళ్ళు మ్యాచ్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఎంత చేశాడు అని వాళ్ళ దగ్గర మొత్తం డేటా అయితే ఉంటుంది. సో మీరు అక్కడ దొరికిపోయారనుకోండి, మీకు రేపు మీరు జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీ కంపెనీని అడగాల్సింది, సో లెటర్లు తీసుకురావాల్సింది, అదంతా పెద్ద పత్యాపరం. సో దానివల్ల మీరు చేయాల్సిన అవసరం లేదు. సో వీక్లీ 20 hours సరిపోతుంది. ఆ వీక్లీ 20 hours చేసినా కానీ మనకైతే ఫుడ్కి బెడ్కి అయితే సరిపోతుంది. అకామిడేషన్కి మంచి ఫుడ్ తినొచ్చు. సో దానికోసం అయితే వస్తుంది డబ్బులు. 20 hours చేసి సరిపోతుంది. సో మీరు జర్మనీ, ఇటలీలో చేసినప్పుడు మాత్రం అసలు నా మాటినండి, అసలు పార్ట్ టైం జోలికి వెళ్ళకండి. ఆ పార్ట్ టైం చేసే టైంలో మీరు లాంగ్వేజ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఆ టైంలో వీక్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది తెలుసు కదా, పార్ట్ టైం అంటే మనం వీక్లీ 20 hours కన్నా ఎక్కువ చేయకూడదు. ఆ 20 hours పెట్టే టైంని మీరు లాంగ్వేజ్ నేర్చుకొని పెట్టండి. సో మీరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అయిపోయి మీ మాస్టర్స్ అయిపోయే తర్వాత మీరు ప్రూవ్ అయిపోతారు. సో ప్రో అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా జాబ్స్ పిలిచి మరీ ఇస్తారు. ఎందుకంటే లాంగ్వేజ్ ఉంటే అఫ్కోర్స్ మన ఇండియన్స్కి చాలామందికి టాలెంట్ ఉంటుంది. కానీ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల యూరోప్లో పైకి వెళ్ళలేకపోతున్నారు. అంటే కొంతమంది వెళ్తారు, నేను నార్మల్ స్టూడెంట్ పరంగా చెప్తున్నాను. సో మీకు గిన మంచి టాలెంట్ ఉండి మంచిగా 2 years మాస్టర్స్ 3 years మాస్టర్స్ టైంలో మీరు లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకోండి, లైక్ యూ కెన్ ఇంకా సూపర్, ఇంకా అసలు మీరు ఏమన్నా చేయొచ్చు, మంచి జాబ్స్ అయితే వస్తాయి. సో మీరు ఇంకా ఐర్లాండ్ ఆర్ ఎల్స్ యూకే ఇలాంటి కంట్రీలో మీరు మాస్టర్స్కి వచ్చారనుకోండి, ఇది పెయిడ్ కాలేజెస్ కదా. సో ఇక్కడ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు పార్ట్ టైం చేయాల్సిందే, 20 hours పార్ట్ టైం చేయాలి. సో ఇది డిఫరెన్స్. సో ఎండింగ్ ఈ ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, పార్ట్ టైం అవసరమా లేదా అని. సో దీనికి సింగిల్ అయిన ఆన్సర్ ఏంటంటే, మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్న కంట్రీకి వెళ్తే మీరు పార్ట్ టైం జోలికి పోకండి. అసలు లిటరల్లీ నా మాటినండి, అసలు పార్ట్ టైం జోలికి పోకండి. ఆ పార్ట్ టైంలో చేసే టైం ఉంటుంది చూడండి, తీసుకెళ్ళి లాంగ్వేజ్ నేర్చుకొని పెట్టండి. ఒకవేళ మీరు లైక్ ఐర్లాండ్ ఆర్ ఎల్స్ ఎనీ 20 lakhs 30 lakhs ఉన్న కాలేజెస్కి మీరు మాస్టర్స్కి వస్తారు చూడండి, అక్కడ మీరు పార్ట్ టైం చేయండి 20 hours పార్ట్ టైం చేసి. ఎందుకంటే మీరు అకామిడేషన్కి కొంచెం ఫ్రీ అవుతుంది. సో అకామిడేషన్కి లేకపోతే మీకు ఏమైనా ఈఎంఐస్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇండియాలో లోన్ తీసుకొని ఫీజు కడతారు కదా. సో దానికోసం మీకు చిన్నగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది కాన్సెప్ట్ వచ్చేసి పార్ట్ టైం అవసరమా లేదా అనేది ఫస్ట్ పాయింట్, జస్టిఫికేషన్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి పార్ట్ టైం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మీరు అనుకునే ఉంటారు దీనికి డిసడ్వాంటేజెస్ ఏముంటాయని. నా మాటినండి, దీనివల్ల కూడా చాలామంది లైఫ్ స్పాయిల్ అయిపోయింది. సో అంత ఈజీ టాపిక్ కాదు ఇది, ఈ పార్ట్ టైం అనేది. మీరు చిన్న తప్పు చేసినా కానీ డైరెక్ట్ మీ వీసా మీద ఎఫెక్ట్ అవుతుంది, డైరెక్ట్ ఇండియాకి డిపోర్ట్ చేసేస్తారు. అలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. నా లైఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి. యూరోప్లో జరిగినాయి, యూకేలో జరిగినాయి, ఐర్లాండ్లో కూడా జరిగినాయి. సో దీనివల్ల కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనమైతే ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీకు డిపెండ్స్ ఆన్ కంట్రీ మీరు పార్ట్ టైం చేయాలా వద్దా అని. సో మీరు చేసినా ప్రాబ్లం లేదు, అది మీ క్యాలిబర్ బట్టి. మీరు 20 hours పార్ట్ టైం చేసి మిగతా టైంని మీరు స్టడీ మీద ఇన్వెస్ట్ చేస్తాము అంటే మాత్రం చేయండి, పర్లేదు. లేదు 20 hours పార్ట్ టైం, ఇప్పుడు మ్యాక్సిమం నేను ఏం చెప్తానంటే, మీరు వీక్లీ 3 days అయితే యూనివర్సిటీ ఉంటుంది. సో యూనివర్సిటీ ఉన్న రోజు మీరు పార్ట్ టైం చేయలేరు, మిగతా రోజు మీరు పార్ట్ టైం చేస్తారు. సో మిగతా రోజు మీరు పార్ట్ టైం చేసినప్పుడు మీరు ఎప్పుడు చదువుకుంటారు, మీ అసైన్మెంట్స్ ఎప్పుడు చేస్తారు. సో దీనివల్ల నేను ఏం చెప్తానంటే, డిపెండ్స్ ఆన్ కంట్రీ మీరు పార్ట్ టైం చేయండి. లేదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా చదువుకుంటాం, మిగతా డేస్లో మేము పార్ట్ టైం చేసుకుంటామంటే ఓకే. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, మీరు ఎక్స్ట్రా మనీ ఏం చేయొచ్చు. సో మీ అకామిడేషన్కి, సో కొంచెం ఇంట్లో ఉన్న కండిషన్స్కి ఇంటికి కూడా డబ్బులు పంపించవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు పార్ట్ టైం చేసేటప్పుడు ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్ ఇలాంటి చోట్లలో మీరు పార్ట్ టైం చేశారనుకోండి, మీకు ఫుడ్ కూడా మ్యాక్సిమం అక్కడ దొరుకుతుంది. సో ఆ రోజు మీరు కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో డిపెండ్స్ ఆన్ ఏరియా మీరైతే పార్ట్ టైం అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఏదన్నా మంచి కంపెనీలో మీకు పార్ట్ టైం దొరికిందనుకోండి, మీకు నాలెడ్జ్ అనేది హెల్ప్ అవుతుంది. సో కంపెనీలో ఎలా నడుస్తుంది, సో కంపెనీలో ఎలా మాట్లాడాలి, సో మీకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అబ్రాడ్లో మీరు ఎప్పుడైతే పార్ట్ టైం చేస్తున్నారో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం పార్ట్ టైంలో అంతా లోకల్ లాంగ్వేజెస్ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అయితే మాట్లాడాల్సి వస్తుంది. సో దానివల్ల మన కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో నీకు క్లయింట్స్తోని ఆర్ ఎల్స్ నీకు కోవర్కర్స్తోని ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే
స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇండియాలో చాలామంది. ఒకప్పుడు నేను కూడా చాలా స్టేజ్ ఫియర్ ఉండేవాడిని. నేను నలుగురిలో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు కాదు. సో ఎప్పుడైతే నేను పార్ట్ టైంలో జాయిన్ అయ్యానో అప్పుడు పార్ట్ టైం చేసేటప్పుడు సో నేనైతే వీక్లీ ఒక 5 hours 10 hours అట్లా పార్ట్ టైం చేసేవాడిని, చాలా తక్కువ చేసేవాడిని. సో అప్పుడు మనకు అలవాటు అవుతుంది ఎట్లా మాట్లాడాలి అని. సో మీకు ఫియర్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైనా ఇంటర్వ్యూలో మీరు డైరెక్ట్గా మాట్లాడేస్తారు ఫేస్ టు ఫేస్. సో మీకు స్టేజ్ ఫియర్ ఉండదు, మీకు జాబ్లో హెల్ప్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్ అడ్వాంటేజెస్ పార్ట్ టైం వల్ల. సో మీకు స్టేజ్ ఫియర్ తగ్గుతుంది. సో మీకు ఫ్లూయెంట్గా మాట్లాడేసేస్తారు, మీ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ మీరు యూరోప్లో ఉంటే లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు మీకు అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇట్లా పార్ట్ టైం చేసేటప్పుడే లాంగ్వేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో అలా అని చెప్పి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. స్టడీ మ్యాక్సిమం 80% మనం స్టడీ మీద ఫోకస్ పెట్టాలి జాబ్ వచ్చే వరకు. ఎందుకంటే అదే ఇంపార్టెంట్ మనకు. ఈ పార్ట్ టైం లైఫ్ లాంగ్ ఉండదు మనకు మ్యాక్సిమం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పార్ట్ టైం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మాస్టర్స్ చేసేంత వరకు మాత్రమే పార్ట్ టైం చేయండి. ఒకవేళ మీరు మాస్టర్స్ తర్వాత కూడా మీరు పార్ట్ టైం చేస్తున్నారంటే మాత్రం మీ మాస్టర్స్కి వాల్యూ లేనట్టే, 100% లేనట్టే. ఎందుకంటే మీకు మాస్టర్స్ చేసేటప్పుడు పార్ట్ టైం చేయండి. మాస్టర్స్ అయిపోయిన తర్వాత కూర్చొని ఇంకా అప్పుడు మీకు ఫస్ట్ సేవింగ్ చేసుకున్న మనీ ఉంటాయండి, దాంతో రూమ్ రెంట్లు కట్టుకొని కూర్చొని జాబ్స్ అప్లై చేయండి. జాబ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి. మీకు చాలామంది ఏంటంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత 40 hours ఫుల్ టైం కొడతారు, అంటే పార్ట్ టైమే ఫుల్ టైంలా చేస్తారు. మీరు 40 hours ఫుల్ టైం చేస్తే మీరు ఎప్పుడు టైం ఇన్వెస్ట్ చేస్తారు జాబ్స్కి? సో అంతే కదా. సో మీరు ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ పెడితే దీని మీద పోతుంది, మీకు ఫుల్ టైం రాదు. సో అట్లా చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఫుల్ టైం పార్ట్ టైమే ఫుల్ టైమ్గా చేస్తారు అసలు. సో వచ్చే వరకే అలసిపోతారు. సో వాళ్ళు ఫుల్ టైం మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతారు, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ కాలేకపోతారు, సర్టిఫికేషన్ చేయలేకపోతారు. సో ఇది పంచాయతీ అంతా ఆగం ఉంటుంది. సో అందుకే నా మాటేనండి, మాస్టర్స్ అయ్యే వరకు మాత్రమే చేయండి, అప్పుడే మీకు అడ్వాంటేజెస్ ఉంటుంది. మాస్టర్స్ తర్వాత మీరు పార్ట్ టైం చేస్తారనుకో అది లిటరలీ డిసడ్వాంటేజే నా దృష్టిలో. సో ఈ టాపిక్ అంతా నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. సో నేను ఫాలో అయింది చెప్తున్నాను. సో నాలాగా ఒక్కడే ఫాలో అయినా వాడు బాగుపడ్డా చాలా నాకు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో మీరు మాస్టర్స్ ఉన్నప్పుడు చేసారు అనుకోండి, సో మీకు కొంచెం మనీ సేవింగ్ చేసుకోండి, ఇంక ఇష్టం ఉంటే ఇండియా పంపించుకోండి. సో అట్లా ఉంటుంది. అండ్ ఇంకా ఏదైనా మంచి కంపెనీలో చేస్తే మీకు దానివల్ల హెల్ప్ అవుతుంది, స్టేజ్ ఫియర్ తగ్గుతుంది. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, స్టేజ్ ఫియర్ తగ్గుతుంది, మీకు అవతల వాళ్ళతో ఇట్లా మాట్లాడాలి తెలుస్తుంది. అండ్ ఇంకా డిసడ్వాంటేజెస్. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మీరు గుర్తుంచుకోండి, మీరు స్టూడెంట్లో ఉన్నప్పుడు మీకు ఓన్లీ 20 hours మాత్రమే లీగల్. 20 hours కన్నా ఒక 10 నిమిషాలు ఎక్కువ చేసినా కానీ అది ఇల్లీగలే. సో దానివల్ల మీకు ఏదో రోజు దెబ్బ పడుతుంది. సో కొంతమంది ఏమనుకుంటారు అంటే ఏం కాదులే 10 minutes 20 minutes 30 minutes లైట్లే అనుకుంటాం. కానీ దురదృష్టం బాలేగా మీరు దొరికిర్రు అనుకోండి, ఇక ఏం చేయలేము ఇంకా. సో డైరెక్ట్ వాడు ఏమంటారంటే ఎందుకు చేసినావో లెటర్ తీసుకొని రా అంటాడు. మీరు ఆ ఎంప్లాయీ దగ్గరికి పోయి అడగలేరు. సో అంత పెద్ద పంచాయతీ ఉంటుంది. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పాను కదా, మీరు మాస్టర్స్ తర్వాత కూడా మీరు పార్ట్ టైంకి అడిక్ట్ అయిపోయారు అనుకోండి. సో చాలామంది అనుకుంటారు సో మాస్టర్స్ చేసేటప్పుడు పార్ట్ టైం చేస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయి, సో లైఫ్ చిల్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని. మీరు మరి ఫుల్ టైం మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారు? ఫుల్ టైం మీద ఫోకస్ చేయలేకపోతారు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక బేసిక్ ఇంజనీర్ పొజిషన్కి కానీ, బేసిక్ సాఫ్ట్వేర్ పొజిషన్కి కానీ జూనియర్కే వాళ్ళు సర్టిఫికేషన్స్ అడుగుతున్నారు. జూనియర్ ఇంజనీర్కే నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటున్నారు. సో మీరు ఈ పార్ట్ టైం చేసిరనుకో, సో మీకు సర్టిఫికేషన్ చేయలేకపోతారు. సో మీకు జాబ్స్ దగ్గర చాలా పెద్ద డిసడ్వాంటేజ్ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ పార్ట్ టైం వల్ల కొంతమంది ఏమనుకుంటారంటే సో 20 hours లీగల్గా చేసి మిగతాది ఇల్లీగల్గా ఇద్దాం అనుకుంటారు. సో క్యాష్ ఆన్కి ఇద్దాం అనుకుంటారు. సో ఇది కూడా పెద్ద పంచాయతీ. ఒకవేళ అదృష్టం బాగుంటే ఏం కాదు, మీరు ఎవరికి దొరకరు, మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అదృష్టం బాగాలేదనుకోండి, మీరు దొరికారనుకోండి డైరెక్ట్ డిపోర్ట్ చేస్తారు. సో ఇట్లా జరిగింది కూడా మా ఫ్రెండ్స్కి చాలామందికి, మాల్టాలో, ఇటలీలో అండ్ ఇంకా యూకేలో, ఐర్లాండ్లో ఇట్లా జరిగింది కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఒక పెద్ద రీజన్. సో మీరు ఇల్లీగల్ జాబ్స్ అస్సలు జోలిపోకూడదు. సో లీగల్గా 20 hours చేసుకోండి, అది కూడా మాస్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి. సో ఒకవేళ మాస్టర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు పార్ట్ టైం చేయాలనుకుంటే 20 hours చేయండి. కానీ మీకు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రూల్ ఏంటంటే మీరు మాస్టర్స్ అయిపోగానే మీకు 40 hours లీగల్గా వర్క్ చేసుకోవచ్చు. సో మీకు 40 hour వర్క్ సెర్చ్ వీసా ఇస్తారు. అండ్ ఇంకా సో దీని గురించి అయితే మాట్లాడదాం ఫస్ట్. సో మాస్టర్స్ అయిపోగానే మనము వర్క్ సెర్చ్ వీసా అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఐర్లాండ్లో వర్క్ సెర్చ్ వీసా ఉంటుంది, యూరోప్లో, ఇటలీలో, జర్మనీలో అన్ని దగ్గర వర్క్ సెర్చ్ వీసా అనేది ఇస్తారు. మాస్టర్స్ అయిపోగానే మీరు యు ఆర్ లీగల్లీ ఎలిజిబుల్ ఫర్ 40 hours వర్క్ అనమాట. సో 40 hours ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, either పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఏదైనా చేసుకోవచ్చు. సో ఆ టైంలో కూడా మీరు 20 hours మాత్రమే వర్క్ మీద
ఫోకస్ పెట్టండి. మిగతా టైం అంతా జాబ్స్ మీద, సర్టిఫికేషన్స్ మీద, ఆర్ ఎల్స్ ఇంకేదన్నా కాంటాక్ట్స్ పెంచుకోనికి, లింక్డ్ఇన్లో ఏమైనా కోర్స్ చేయడానికి కానీ, సో ఏదన్నా ఆన్లైన్ ట్రైనింగ్ కానీ దీని మీద ఫోకస్ పెట్టండి. సో 20 hours సరిపోతాయి. సో మరి ఇప్పుడు మనము ఐర్లాండ్లో రూమ్ రెంట్కి దానికి 20 hours మనీ సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇంకా యూరోప్లో వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతేం ఉండదు, తక్కువ అయిపోతుంది. 40,000 50,000 ఉంటే 1 month ఎక్స్పెన్సెస్ అనేది క్లియర్ అయిపోతాయి. సో 20 hours వరకు సరిపోతుంది, ఈజీగా వస్తాయి. సో వీక్లీ 20 hours చేస్తే మీకు ఈజీగా 300 euros ఈజీగా వస్తాయి, 200 to 300 euros వస్తాయి. సో 2 weeks చేసుకున్నా మీకు రూమ్కి, బెడ్కి, ఫుడ్కి అయితే వస్తుంది. సో నా మాటినండి, మాస్టర్స్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు 20 hours పార్ట్ టైం మీద ఫోకస్ చేయండి, మిగతా టైం అంతా ఫుల్ టైం మీద ఫోకస్ చేయండి. సో ఇది ఒకవేళ మీరు ఇట్లా కరెక్ట్గా చేయకుండా మేము 40 hours ఫోకస్ చేస్తాము, మేము 40 hours చేస్తాం పార్ట్ టైం, ఎక్కువ మనీ సంపాదించుకుంటాం సో అనుకున్నారు అనుకోండి, అదొక పెద్ద డిసడ్వాంటేజ్ మీ లైఫ్కి. అండ్ ఇంకా మీకు జాబ్ దొరకలేదు అనుకోండి, మీరు దీనికి అడిక్ట్ అయిపోతారు. సో ఇంకా లైఫ్ లాంగ్ పార్ట్ టైం మీద నడుస్తుంది. అండ్ ఇంకా ఎట్ ద ఎండ్ కంపల్సరీ మీకు వీసా రెన్యూల్ కావాలంటే ఫుల్ టైం జాబ్ కావాలి, ఈ పార్ట్ టైం మీద వీసాలు ఇవ్వరు. అండ్ ఇంకా ఐర్లాండ్లో వచ్చేసి మీరు మాస్టర్స్ అయిపోగానే 2 years అయితే వర్క్ వీసా వస్తుంది. సో ఈ వర్క్ వీసాలో మీరు ఫుల్ టైం ఎలిజిబుల్ 40 hours అలా అని చెప్పి 2 years పార్ట్ టైం చేసి ఫుల్ టైం చేసుకున్నారనుకోండి, తర్వాత ప్రొఫెషనల్ జాబ్ రాలేదనుకోండి, మీ వీసా రెన్యూ కాదు. ఇంకా అప్పుడు ఏంటి తీసుకెళ్ళి ఇండియా పంపిస్తారు. సో దానివల్ల అదంతా పంచాయతీ వల్ల మీరు ఫస్ట్ 20 hours మాత్రమే ఫుల్ పార్ట్ టైంకి స్పెండ్ చేసి మిగతా టైం అంతా సర్టిఫికేషన్స్ చేస్తే ఒక 6 months కన్నా మీకు మంచి ప్రొఫెషనల్ జాబ్ వస్తుంది. తర్వాత మీ వీసా స్టేటస్ అనేది మారిపోతుంది. సో ఇది ఈ పార్ట్ టైం డిసడ్వాంటేజెస్. అండ్ ఇంకా మీకు అర్థమైంది కదా డిసడ్వాంటేజెస్. అండ్ ఇంకా సింగిల్ లైన్లో చెప్పాలంటే, సో అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు స్టేజ్ ఫియర్ పెరుగుతుంది, మీకు ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. అండ్ పార్ట్ టైం వల్ల అండ్ కొంచెం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు 40 hours పార్ట్ టైం మీద స్పెండ్ చేశారనుకోండి, మీకు ఫుల్ టైం మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, సర్టిఫికేషన్స్ చేయలేకపోతారు, మీకు జాబ్ రాదు. ఎట్ ద ఎండ్ మనకు కావాల్సిన జాబ్. అండ్ ఇంకోటి ఇల్లీగల్గా పార్ట్ టైం చేయకుండా ఇల్లీగల్గా పార్ట్ టైం చేస్తే సింగిల్ డైరెక్ట్ మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు ఇండియాకి. సో ఇది సింగిల్ పాయింట్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అండ్ ఇంకా కొంతమంది అనుకుంటారు కదా, సో ఇలాంటి టైప్స్ కూడా ట్రై చేయొచ్చు, లైక్ హాస్పిటాలిటీలో, ఐ మీన్ రెస్టారెంట్స్లో లైక్ మెక్డీ కానీ, కేఎఫ్సీ కానీ, సో ఇలాంటి స్టోర్స్లో కూడా మనం పని చేయొచ్చు. ఆర్ ఎల్స్ లైక్ జనరల్ స్టోర్స్లో, స్టేషనరీలో, సో ఇలాంటి టైప్ ఆఫ్ ఏరియాస్లో కూడా మనం సెర్చ్ చేయొచ్చు. పార్ట్ టైమ్స్ చేయొచ్చు, తప్పులేదు. కానీ నా దృష్టిలో ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ చిన్న ఇండస్ట్రీస్లో పార్ట్ టైం చేస్తే మనం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటామని చెప్పి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే రెస్టారెంట్లో నువ్వు ఎంత ప్రో అయినా కానీ ఆ టాలెంట్ నీకు పనికిరాదు, నీ రెజ్యూమ్లో యాడ్ అవ్వదు. ఎట్ ద ఎండ్ మనకు మంచి జాబ్ కావాలి. సో ఆ టైం అంతా వేస్టే. అంటే ఆ టైంకి డబ్బులు వస్తాయి, అది వేరే విషయం, కానీ ఆ స్కిల్స్ మనకు ఉపయోగపడవు. లాంగ్వేజ్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది, కానీ మనం అక్కడ ఏం నేర్చుకోము, ప్రొఫెషనల్గా ఏం నేర్చుకోము. వేరేదేమన్నా నేర్చుకుంటామో తెలియదు, కానీ ప్రొఫెషనల్గా అయితే మనకు ఏం ఉపయోగం ఉండదు. అండ్ ఇంకా చాలామందికి తెలుసు ఈ ఐర్లాండ్ ఆర్ ఎల్స్ యూకే, జర్మనీ, స్పెయిన్ ఈ కంపెనీస్లో వేర్ హౌసెస్ అని ఒక మీరు వినే ఉంటారు, వేర్ హౌసెస్ పార్ట్ టైం అని. సో చాలామంది మ్యాక్సిమం మన ఇండియన్స్ వేర్ హౌస్లో పార్ట్ టైం చేస్తారు. సో ఈ వేర్ హౌస్ ఏంటంటే ప్యాకింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఉంటుంది. సో అది ఒక ఈజీ పార్ట్ టైం జాబ్ నా దృష్టిలో. అంటే కొంచెం ఫిజికల్ వర్క్ ఉంటుంది, కానీ నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇంకా అది ఫ్లోలో వెళ్ళిపోతుంది వర్క్. సో ఇదొక పార్ట్ టైం. సో ఇందులో కూడా మనకు ఏం అర్థమే ఉండదు, అంటే పేరుకి పెద్ద అమెజాన్ వేర్ హౌస్లో పనిచేస్తున్నాం అని ఉంటుంది, కానీ సో ఆ ఎక్స్పీరియన్స్ మనకు దేనిలో పనికి రాదు, నీ రెజ్యూమ్లో కూడా పెట్టుకోలేవు నువ్వు. సో ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ అయితే ఉంటాయి. సో మెయిన్గా నేను ఏం చెప్పాలంటే రెస్టారెంట్స్లో ఉంటాయి, వేర్ హౌసెస్లో ఉంటాయి, అండ్ ఇంకా ఇండస్ట్రీస్లో, ప్రొడక్షన్ కంపెనీస్లో, చిన్న కన్సల్టెంట్ గ్రూప్స్లో, వేర్ హౌస్, జనరల్ స్టోర్స్లో, షాపింగ్ సెంటర్స్లో, ఇంకా ఈ అన్నిట్లో పార్ట్ టైమ్స్ ఉంటాయి. సో అన్ని ప్రొఫెషనల్ జాబ్సే, అంటే అన్నీ మంచి జాబ్సే, ఏం డిగ్రేడ్ జాబ్స్ ఏమి ఉండవు. నీకు మంచి పే ఉంటుంది, అంటే గవర్నమెంట్ పే ప్రకారం ఇస్తారు ఎక్కడైనా అంతే. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐర్లాండ్లో హవర్లీ వచ్చేసి 12 point చేంజ్ ఉంది. సో కంపల్సరీ నీకు అంత పే చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది చూడండి. నేను ఇటలీకి అయితే హవర్లీ 6 euros ఎంత ఉంటుంది, అండ్ ఇంకా మాల్టాలో 5.5 ఎంత ఉంటుంది. సో జర్మనీలో 14 euros ఉంటుంది. సో ప్రతి కంట్రీకి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటుంది కంట్రీ. సో దాని ప్రకారమే స్టూడెంట్స్కి పార్ట్ టైంకి ఇంత పే చేస్తారు. అండ్ ఇంకా ట్యాక్స్ లెస్ ఉంటుంది. సో మీకు ఏం ట్యాక్స్ కూడా కట్ కాదు దానికి. ఒకవేళ కట్ అయినా కానీ తర్వాత మళ్ళీ మీకు రీఫండ్ వస్తుంది. ఎక్కువ చేయకూడదు. 20 hours ఉంటే 20 hours మాత్రమే చేయాలి.
సో ఇలాంటి టైప్ ఆఫ్ పార్ట్ టైమ్స్ ఉంటాయి. అండ్ ఇంకా సో ఈ థర్డ్ పాయింట్కి సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏంటంటే, సో నాకు తెలిసి ఒక మంచి ఇండస్ట్రీస్లో అలా చిన్న చిన్న ఇండస్ట్రీస్లో ఆర్ ఎల్స్ ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఏదైనా కన్సల్టెంట్ గ్రూప్లో పార్ట్ టైం కోసం సెర్చ్ చేయండి. రాదర్ దెన్ ఈ హాస్పిటాలిటీ జాబ్స్, కేఎఫ్సి, మెక్డానల్డ్స్ ఇలాంటి జాబ్స్ కన్నా కొంచెం ఇండస్ట్రీస్లో ఇలాంటి దగ్గర చేస్తే మనకు కొంచెం పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ ఇంకా ఆ టైంని మనం రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. ఎట్ ద ఎండ్ అది ఇంపార్టెంట్ మనకు. సో మన రెజ్యూమ్ ఇంత స్ట్రాంగ్ ఉంటే మన జాబ్ అంత ఈజీగా అయిపోతుంది. సో మీరు చెప్పుకోవచ్చు, నేను ఈ టైంలో నేను ఈ కంపెనీలో పనిచేశాను, ఇలాంటి ఇండస్ట్రీస్లో పనిచేశాను, నాకు ఈ నాలెడ్జ్ ఉంది, నాకు ఈ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. సో మీకు అడ్వాంటేజ్ వస్తుంది. సో ఇవి ఈ 3 పాయింట్స్ గురించి. సో మీకు ఇలా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను నా మెయిల్ చెప్పాను కదా, నా మెయిల్ ఇస్తాను కింద. దానికి మీకు మీ క్వైరీని అడగండి. నేను మ్యాక్సిమం అందరికి రిప్లై ఇస్తున్నాను ఈ మధ్య. సో నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఏమైనా కొత్త టాపిక్ గురించి వీడియో కావాలంటే చెప్పండి, అది కూడా కామెంట్ చేయండి. సో నేను దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్. బై.